హలో అందరికీ నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో రైతులందరూ కూడా పత్తి పంట పొలాలు వేసి చాలా వరకు వచ్చేసి మనకి 80-90 రోజులు అవుతున్నాయి. పత్తి పంటలో వచ్చేసి ప్రధానంగా పూత రాలిపోవడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి గూడ ఆగకపోవడం, అలాగే పిందె వచ్చి పువ్వు వచ్చినటువంటి పిందెగా మారకపోవడం, అలాగే గులాబీ రంగు పురుగు సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. తెల్లదోమ పచ్చదోమ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సో దానికి వచ్చేసి మా యొక్క పంట పొలంలో మనం వచ్చేసి ఈ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రైజర్ అనేది మన యొక్క పత్తి పంటలో మనం అయితే ఇది స్ప్రే చేయడం జరిగింది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ మనకి ఎట్లా వచ్చింది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చండి, ఇది క్రైజర్ స్ప్రే చేసిన తర్వాత మనకి కింద వచ్చేటువంటి ప్రతిదీ కూడా వచ్చినటువంటి పువ్వు పిందెగా మారడం, అలాగే మనకి గూడ వచ్చినటువంటి గూడ పెరగడం, అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి ఫ్లాట్గా మంచిగా ఎదుగుదల రావడం, అలాగే సో చూడొచ్చండి ఎట్లా అనేది. సో ఒక చెట్టుకి వచ్చినటువంటి పూత అంతా కూడా నిలబడేటట్లుగా ఉండడం, ఒక్కొక్క చెట్టుకి 100 నుంచి 150 పువ్వులు వస్తాయి, అంతా కూడా నిలబడేటట్టుగా ఉండడం కోసం సో ఈ యొక్క క్రైజర్ అనేది మనకి పనిచేయడం జరుగుతుంది. సో మీ యొక్క పత్తి పంట పొలంలో ఈ యొక్క క్రైజర్ని వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులు గమనించాలి.